వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఇక బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, వాటిని ఆదుకోవాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. బీసీ సప్లాన్ను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, బీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, బీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ప్రభుత్వ కాంట్రాక్టర్లో బీసీలకు 42% విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఆత్మగౌరవ భవనాలు, బీసీ ఆత్మగౌరవ భవనాలు, బీసీల ఆత్మగౌరవ భవనాలు, బీసీ కార్పొరేషన్ల నిధులు, బీసీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఆందోళన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ నడుస్తున్న వేళ ప్రస్తుతం హరీష్ రావు నేతృత్వంలో గన్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా ఒక్కసారిగా గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ఏదైతే గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కింది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఈ తన్నీర్ హరీష్ రావు నేతృత్వంలో ఇదంతా కూడా జరిగిన పరిస్థితి కనబడుతా ఉంది. ఈ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మరి బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించి నిధులను కేటాయించాలని సూచించారు. మరి రాష్ట్రంలో వివిధ బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి కుల ఉత్తర పైన ఆధారపడినటువంటి వాళ్ళని ఆదుకోవాలి, బీసీ సంక్షేమానికి ఏటా 20 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో నామమాత్రపు నిధులే ఇచ్చింది అంటూ కూడా పూర్తి స్థాయిలో మరి హరీష్ రావు మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నారు, బీసీ నినాదంతో ముందుకెళ్తా ఉంది. 42% అన్నారు. మరి ఎక్కడ ఏ ఎలక్షన్స్ లో మీరు 42% ఇస్తా ఉన్నారు అనేది కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఈ 42% బీసీలకు 42% అంశం, అలాగే సర్పంచ్ ఎలక్షన్స్ లో మరి ఏమైనా ఇచ్చారా, మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏమైనా ఇచ్చారా? సో ఇక్కడ కార్పొరేషన్లు కానీ లేదంటే వేరే ఇతరత్ర బీసీ కులాలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ ఎక్కడ బడ్జెట్ కేటాయింపులు ఇచ్చారు? బడ్జెట్ లో మీరు బీసీలకు ఇచ్చినది ఏంటి, పెద్దపీట వేసింది ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. ఆయనతో పాటు కొంతవరకు మీరు అన్నట్లుగా ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఇక కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి లోకల్ బాడీస్ కి సంబంధించి. సో దాంట్లో బీసీ రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంటేషన్ సాధ్యమేనా? సో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన అక్కడ కొనసాగుతూనే ఉందా? వారు ఎలాంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? పెద్ద ఎత్తున ఇప్పటికీ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. హామీలు నెరవేర్చే వరకు అసెంబ్లీ లోపల మేము అసెంబ్లీ లోపల లేదు బయట కూడా మేము పోరాటం చేస్తామని హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే బీసీలు అంటే కేవలం ఓటు హక్కు, అంటే ఓట్లు వేయడానికే బీసీలు పనికొస్తారా? మరి వేరే విషయాలకి బీసీలు పనికిరారా? అభివృద్ధికి సంబంధించి, బీసీల అభ్యున్నతికి సంబంధించి ఎందుకు డబ్బులు ఖర్చు చేయట్లేదు? పెద్ద ఎత్తున అంటే
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల సంఖ్య దాదాపు 70 నుంచి 80% ఉంటది. సో ఇంతమంది ఉన్నటువంటి జనాభాకు ఎందుకు మీరు బడ్జెట్ ను కేటాయించట్లేరు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీసీల కోసం మేము ఇంకా కష్టపడతాము. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లోనైనా ఖచ్చితంగా పార్టీ తరపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నదో 42% కామారెడ్డి డిక్లరేషన్ అది ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ కూడా మరి వాళ్ళు ధ్వజమెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ తర్వాత ఇప్పుడున్న ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ తప్ప సో ఆ ఎలక్షన్స్ లో ఇంకా మీరు ఇవ్వకపోతే మరి ఇంకా ఏ ఎలక్షన్స్ లో ఇస్తారు అనేది కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ లోపల కూడా ఈ విషయాన్ని మేము మాట్లాడతాము, అసెంబ్లీ బయట కూడా ఈ వ్యవహారాన్ని మేము మాట్లాడతాము. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం యాక్షన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మేము కట్టుదిట్టంగా చేస్తాము. ఈ 42% వ్యవహారం అనేది ఇది నెరవేర్చాలంటూ కూడా హరీష్ రావు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా మరి ఉద్యమించిన పరిస్థితి కనబడుతా ఉంది. కొంత గందరగోళ వాతావరణం అయితే అక్కడ మరి అమరవీల స్తూపం దగ్గర ఉన్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సిరాజ్ రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. బీఆర్ఎస్ ఉపసభాపతి పూర్తి స్థాయిలో మాత్రం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు ఆధ్వర్యంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి హామీని అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కూడా వారు నినాదాలు చేస్తున్నారు. బీసీ సప్లాన్ను వెంటనే అమలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది.